వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు బ్యాచిలర్ మూవీ బీజిఎంతో అయితే ఒక ప్రొఫెషనల్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అయితే ఎడిట్ చేశాను. మీకు పక్క నచ్చుతుంది. వీడియో మాత్రం అమేజింగ్గా ఉంటుంది. నచ్చితేనే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడు జమ చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఈ వీడియో ప్రెసెంట్ లింక్స్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను. కాకపోతే వాటిని అయితే నేను పాస్వర్డ్ ప్రొటెక్ట్ అయితే చేశాను. పాస్వర్డ్ని నేను వీడియోలో మిడిల్లో లేకపోతే లాస్ట్లో చెప్తాను. ఆ లింక్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకొని వీడియోని అయితే ఎడిట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ముందైతే మీరు నేను ఇచ్చిన ప్రెసెంట్ లింక్స్ని పాస్వర్డ్ ఎంటర్ చేసి అలర్ట్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత యాప్ ఓపెన్ చేసి కింద ప్రాజెక్ట్ పైన క్లిక్ చేస్తే సో ఇలాగైతే వచ్చేసి ఇది ఇంపోర్ట్ చేసిన తర్వాత కెమెరా యానిమేషన్ న్యూ ప్రాజెక్ట్ 21 అండ్ న్యూ ప్రాజెక్ట్ ఇలాగైతే నేను 3 లింక్స్ ఇచ్చాను. వాటిని అయితే ఇంపోర్ట్ చేసుకొని సో ముందుకైతే మనం న్యూ ప్రాజెక్ట్ ప్రెసెంట్ లింక్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ప్రెసెంట్ లింక్ ఓపెన్ చేస్తే ఈ టైప్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఒక ప్రొఫెషనల్ వీడియో టైప్ లాగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది, డిఫికల్టీ ఏమి ఉండదు. మీరు స్టార్టింగ్లో అయితే జస్ట్ ఇక్కడ ఫాంట్స్ యాడ్ చేసుకోవాలంతే. సో నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే సో యూట్యూబ్ వీడియో కింద అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇక్కడ ఆల్ మెటీరియల్స్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. కింద నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది. సో ఆ ఛానల్లోకి అయితే మీరు జాయిన్ అవ్వండి. కేవీపీ ఎడిష్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లోకి. సో అక్కడ జాయిన్ అయిన తర్వాత ఇక్కడ నేను డైలీ వీడియోస్ రిలేటెడ్ ఫాంట్స్ అండ్ టెంప్లెట్స్ని అయితే ఇక్కడ సెండ్ చేస్తూ ఉంటాను. సో వాటినైతే మీరు సేవ్ చేసుకొని జస్ట్ అలర్ట్ యాప్లోకి ఫాంట్స్ని యాడ్ చేసుకొని ఎడిట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉంది కదా, సో ఓం శ్రీ గణేశాయ నమః. సో ఈ టెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను. ఈ టెక్స్ట్ ఫాంట్స్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. సో వాటినైతే మీరు ఇలా జస్ట్ ఒక ఫాంట్ చూపిస్తాను చూడండి, సేవ్ చేసుకొని ఎలా యాడ్ చేసుకోవాలో. సో ఇక్కడ స్లిమ్ కిమ్ బోల్డ్ రెగ్యులర్ ఫాంట్ ఉంది కదా, దాన్ని అయితే మనం ఇక్కడ పక్కన 3 డాట్ క్లిక్ చేసి సో ఇలాగ వచ్చేస్తుంది. ఇక్కడ సేవ్ టు డౌన్లోడ్స్ క్లిక్ చేయాలి. సో మొబైల్లోకి సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత ఇక్కడ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఈ ఫాంట్ని, సో ఇక్కడ ఈ టెక్స్ట్ క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇలా క్లిక్ చేసి ఇలాగ ఉంటుంది. ఇలా క్లిక్ చేసి ఇలాగ వస్తుంది. సో వ్యూ ఆల్ ఫాంట్స్ దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ పైన 3 లైన్స్ వస్తుంది. సో దాన్ని క్లిక్ చేస్తే లాస్ట్లో ఇంపోర్ట్ ఫాంట్స్ ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇలాగైతే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, రీసెంట్ డౌన్లోడ్ అండ్ మొబైల్ స్టోరేజ్ ఉంటుంది. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇలాగ వచ్చేస్తుంది. ఇక్కడ మీకు టెలిగ్రామ్ ఫోల్డర్ కనిపిస్తుంది, టెలిగ్రామ్ ఫోల్డర్. సో దాన్ని క్లిక్ చేస్తే సో మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ అయితే ఇక్కడైతే వచ్చేస్తుంది. సో నేను స్లిమ్ కిమ్ సో ఇక్కడ 2 టైమ్స్ డౌన్లోడ్ చేసుకున్నాను. సో 2 టైమ్స్ ఇక్కడైతే వచ్చేసింది. సో మీరు ఇప్పుడు ఈ ఫాంట్ క్లిక్ చేసి పైన సెలెక్ట్ చేస్తే ఫాంట్ అయితే ఆటోమేటిక్ అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత జస్ట్ మీరు ఇలా ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ రాకపోతే ఇక్కడ జస్ట్ ఒక స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ అయితే ఆ ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. సో ఇలాగైతే మీరు జస్ట్ ఫాంట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ అలర్ట్ యాప్లోకి. సో మిగతాదంతా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ స్టార్టింగ్లో సేమ్ ఉంటుంది, నో ప్రాబ్లం. ఇక్కడ మీరు మీ ఫ్యామిలీ పేరుని అయితే చేంజ్ చేసుకోవాలి. సో నేను జస్ట్ చకాలస్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అని మెన్షన్ చేశాను. మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈ చకాలస్ తీసి మీ ఫ్యామిలీ నేమ్ని అయితే మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ కపుల్ ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఒకవేళ ఎంగేజ్మెంట్ అయిన రోజు ఫొటోస్ తీసి ఉంటే ఆ ఫొటోస్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎలా యాడ్ చేసుకోవాలంటే గ్రూప్ అండ్ మాస్క్ కనుక దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి కింద ఎడిట్ గ్రూప్లోకి ఆప్షన్ క్లిక్ చేస్తే ఎడిట్ గ్రూప్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇలాగైతే ఓపెన్ అవుతుంది. గ్రూపు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు జస్ట్ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి.
వీడియోలోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటోని కిందకి అయితే తీసుకురండి. కిందకి తీసుకొచ్చి సో 3 ms వరకు ఇక్కడికైతే స్ప్లిట్ చేసుకోండి. ఆప్షన్ క్లిక్ చేసి తర్వాత దీన్ని కొంచెం మనం సెంటర్లో పెట్టుకొని ఇలా కరెక్ట్గా షేప్ రౌండ్ షేప్ వచ్చేలా ఆ ఫోటోని అయితే జూమ్ కొంచెం తక్కువ చేసుకుందాం. సో ఇలా అయితే పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలా అయితే మీరు ఫోటోని అడ్జస్ట్ చేసుకొని డబుల్ ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేయాలి. సో ఇలాగైతే ఫోటోని అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక ఫోటోని డిపి టైప్ లాగా ఉంటుంది. సో ఇక్కడ మీరు వీఆర్ గెట్టింగ్ మ్యారీడ్ సేమ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మీరు కపుల్స్ నేమ్స్ని అయితే చేంజ్ చేయాలి. గ్రూమ్ అండ్ బ్రైడ్, వరుడు అండ్ వధువు నేమ్స్ని అయితే ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవాలి. సో నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ హరీష ఎం అండ్ హర్షిత ఎం అని మెన్షన్ చేసి మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకో ఫోటోని అయితే యాడ్ చేయాలి. ఇక్కడ యువర్ కార్డియల్లీ ఇన్వైటెడ్ సేమ్ ఉంటుంది. ఇక్కడ గ్రూప్ ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలి. గ్రూప్ అండ్ మాస్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఒక పిఎన్జీ ఉంటుంది, బ్రష్ పిఎన్జీ. సో మనం ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. ఇంకో ఫోటో కపుల్స్ ఫోటో. సో దీన్ని అయితే ఇక్కడ స్ప్లిట్ చేద్దాం. ఈ సింబల్ క్లిక్ చేసి స్ప్లిట్ చేసుకొని సో దీన్ని అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. ఈ ఫోటో క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కొంచెం జూమ్ తక్కువ చేసుకొని అడ్జస్ట్ చేసుకుందాం. ఇలా వస్తుంది కదా. దీనికైతే ఒక ఎఫెక్ట్ని అయితే యాడ్ చేద్దాము, టైల్స్ ఎఫెక్ట్. సో సైడ్ అయితే వచ్చేస్తుంది ఫోటో కూడా. సో ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి టైల్స్ ఎఫెక్ట్ సెర్చ్ చేయండి టైల్స్ అని. సో ఇలా వచ్చేస్తుంది టైల్స్. ఫస్ట్ క్లిక్ చేసి ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేస్తే ఇలా ఆటోమేటిక్ అయితే యాడ్ అయిపోతుంది. సో నార్మల్ ఇలాగుండే సో ఇలాగైతే మనం యాడ్ చేసిన తర్వాత ఇలాగ వచ్చేస్తుంది. మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం ఫోటోని. సో ఇలాగైతే యాడ్ చేసుకొని మీరు ఫోటోకి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి బ్యాక్ వచ్చేయండి. డబుల్ ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేయండి. సో ఇలాగైతే ఫొటోస్ని మీరు కపుల్ ఫోటోని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ మెయిన్లో అయితే ఇక్కడ మెయిన్ పార్ట్ ఉంటుంది. ఇక్కడ 2 ఫొటోస్ కపుల్స్ ఫొటోస్ అయితే యాడ్ చేయాలి. బ్రైడ్ అండ్ గ్రూమ్ వేరే సింగిల్ ఫొటోస్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఫస్ట్లో అయితే నేమ్స్ అయితే ఎడిట్ చేసుకోండి. ఫ్యామిలీ నేమ్స్ అండ్ పేరెంట్స్ నేమ్స్ అండ్ బ్రైడ్ అండ్ గ్రూమ్ నేమ్స్. సో మీరు వధువు వరుడు పేరుని అయితే ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. సో నేను హరీష ఏమని పెట్టాను, మీరు ఎవరిది ఎడిట్ చేస్తూ ఉంటే వాళ్ళ నేమ్స్ని అయితే ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి, మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ నేమ్స్ ఇక్కడ నేమ్స్ని ఎడిట్ చేసుకొని మెన్షన్ చేసుకొని నెక్స్ట్ మీరు గ్రూప్ అండ్ మాస్క్లోకి వెళ్ళి సో ఇక్కడ వరుడు ఫోటోని అయితే ఫస్ట్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే వధువు ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి సో ఇక్కడ రెక్టాంగిల్ పెట్టాను, దాన్ని అయితే అలాగే ఉంచండి. సో ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి కింద మీడియాలోకి వెళ్ళి సో గ్యాలరీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ యాక్చువల్లీ ఈ ఫోటో నేను ఈ ఫోటోలో కన్వర్ట్ చేశాను. ఎలా కన్వర్ట్ చేశానంటే హైపిక్ క్యాప్ యూజ్ చేసి. సో మనం బ్యాక్గ్రౌండ్ ఉంటే అడ్జస్ట్మెంట్ బాగా వస్తుంది. నార్మల్లీ ఫోటో యాడ్ చేస్తే సరిగ్గా రాదు. సో బ్యాక్గ్రౌండ్ కొంచెం ఎక్స్పాండ్ చేసుకోవాలి. అది ఎలాగంటే సో ఇక్కడ హైపిక్ క్యాప్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫోటో అనుకోండి. ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ మనకి ఇంకా కావాలి, ఎక్స్పాండ్ చేసుకోవాలంటే ఇక్కడ కింద ఏఐ ఇమేజెస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఆటోఫిల్ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత సో బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇలా ఎక్స్పాండ్ చేసుకొని మనం రైట్ మార్క్ ఇచ్చేసి మొబైల్కి సేవ్ చేసుకోవాలి. ఇలా 2 ఫొటోస్ కపుల్ ఫొటోస్ సింగిల్ ఫొటోస్ని అయితే ఇలా బ్యాక్గ్రౌండ్ ఎక్స్పోర్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ ఎక్స్పాండ్ చేసుకొని ఐపిక్ క్యాప్లో సేవ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫోటోని ఇప్పుడు యాడ్ చేస్తా చూడండి. సో ఇలాగైతే కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ ఎక్స్పాండ్ చేసుకుంటే. ఒకవేళ నార్మల్లీ ఫోటో మనం యాడ్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫోటో యాడ్ చేద్దాం ఇప్పుడు. సో ఈ ఫోటో అయితే సో దీన్ని మిడిల్ తీసుకురండి. ఆ ఇంక్ ఎఫెక్ట్ కిందికైతే తీసుకొచ్చి
ఇలా స్ప్లిట్ చేసుకొని ఇప్పుడు ఇదే ఫోటోని మనం అడ్జస్ట్ చేస్తుంటే సో ఇక్కడ సైడ్ అయితే రాదు ఆ ఫోటో. ఒకవేళ ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎక్స్పోండ్ చేసిన ఫోటోని అయితే ఇలా ఉంది కదా, ఈ ఫోటోని ప్లస్ క్లిక్ చేసి యాడ్ చేసుకుంటే ఇప్పుడు దీన్ని అయితే ఆ ఇంక్ ఎఫెక్ట్ కిందకి అయితే తీసుకురండి. తీసుకొచ్చి కొంచెం స్ప్లిట్ చేసుకొని ఇప్పుడైతే మనం ఈజీగా అయితే కొంచెం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు జూమ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మీరు ఈ ఫోటో కూడా ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ సెర్చ్ చేసి ఈ వీడియో ప్రెసెట్ లింక్స్ పాస్వర్డ్ ఏంటంటే 9098. సో ఆ టైల్స్ ఎఫెక్ట్ని క్లిక్ చేసి ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలాగైతే యాడ్ అయిపోతుంది. సో బ్యాక్గ్రౌండ్లో అక్కడ ఇక్కడ సైడ్ ఏం ప్రాబ్లం రాదు, చాలా కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది అడ్జస్ట్మెంట్, ఫోటో అడ్జస్ట్మెంట్. సో ఇలా అడ్జస్ట్ చేసుకొని డబల్ ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఇలాగే కూడా మీరు వధువు ఫోటో కూడా నెక్స్ట్ యాడ్ చేయాలి. సో ఇలా యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మీరు నేమ్స్ అయితే ఎడిట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ అండ్ మాస్క్ టూలోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేస్తున్నా చూడండి. మీడియాలోకి వెళ్ళి ఈ ఫోటో క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేస్తే ఇలాగైతే యాడ్ అయిపోతుంది. దీన్ని అయితే సెంటర్లోకి తీసుకురండి. ఆ ఇంక్ టెంప్లెట్ కిందకి తీసుకొచ్చి కొంచెం స్ప్లిట్ చేసుకోండి, 220 వరకు స్ప్లిట్ చేసుకొని ఈ ఫోటో కూడా మనం ఆ టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. సో ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఆల్రెడీ కింద ఉంటుంది కదా ఆ టైల్స్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలాగ వచ్చేస్తుంది. సో ఇలాగైతే మీరు 2 ఫొటోస్ సింగిల్ ఫొటోస్ యాడ్ చేసి అడ్జస్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు సో మీ దగ్గర ఇన్విటేషన్ కార్డు ఉంటే, వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు ఉంటే ఇక్కడ ముహూర్తం ఉంటుంది, టైమింగ్స్. సో వాటిని అయితే మీరు ఇక్కడ కరెక్ట్గా అయితే మెన్షన్ చేసుకోవాలి. సో సుముహూర్తం సేమ్ ఉంటుంది. కింద జస్ట్ మీరు డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవాలి. మంత్, డేట్ అండ్ టైమింగ్స్ వాటిని అయితే మీరు కరెక్ట్గా అయితే ఎడిట్ చేసుకోవాలి. సో ఇక్కడ 2 టెస్ట్ ఉంటే సేమ్ ఉంటుంది, ఇది అండ్ ఈ టెస్ట్ సేమ్ ఉంటుంది, చేంజ్ కాదు. ఫస్ట్ మీరు ఒక దాంట్లో టైప్ చేసి దాన్ని అయితే కాపీ చేసుకొని కాపీ చేసుకొని ఇంకొక టెస్ట్ ఉంటుంది కదా కింద, ఈ టెస్ట్ దానికైతే జస్ట్ మీరు ఇది ఖాళీ ప్లేస్ దీన్ని కట్ చేసి మీరు ఇప్పుడు కాపీ చేసుకున్న ఆ టెస్ట్ని అయితే పేస్ట్ చేస్తే అయిపోతుంది, నో ప్రాబ్లం. సో ఈ టెస్ట్ అయితే సేమ్ ఉంటుంది, చేంజ్ ఉండదు, జస్ట్ సేమ్ ఉంటుంది. మీరు పైన ఈ టెస్ట్లో పేస్ట్ చేసి కాపీ చేసుకొని కిందన్న ఇంకో టెస్ట్లో జస్ట్ కాపీ చేసుకున్నది పేస్ట్ చేస్తే అయిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా ఇంతే, ఈ టెస్ట్ అండ్ ఈ టెస్ట్ సేమ్ ఉంటుంది. ఒక దాంట్లో మీరు టైప్ చేసి పేస్ట్ చేసి సో దాన్ని మళ్ళీ కాపీ చేసుకొచ్చి కింద ఉన్న టెస్ట్కి అయితే పేస్ట్ చేస్తే అయిపోతుంది. జస్ట్ మీరు ఇక్కడ పైన ఉన్న టెస్ట్లో కాపీ చేసుకొని నెక్స్ట్ కింద ఉన్న టెస్ట్లో పేస్ట్ చేయాలంతే, కాపీ చేసుకొచ్చి. సో ఇలా అయితే ఎడిట్ చేసుకోవాలంతే. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేస్తున్నా చూడండి. November 10 మండే, టైమింగ్స్ పెడదాం 10 AM ఆన్వర్డ్స్. సో దీన్ని ఇప్పుడు కాపీ చేసుకోండి. సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసి కాపీ చేసుకొచ్చి సో కింద ఇంకో టెస్ట్కి అయితే క్లిక్ చేసి కట్ చేసుకోండి ఫస్ట్ ఉన్న టెస్ట్ని. సో ఇప్పుడు పేస్ట్ ఉన్నది ఇక్కడ వచ్చేస్తుంది ఆల్రెడీ, కాపీ చేసుకున్నది, దీన్ని క్లిక్ చేసి ఇలా పేస్ట్ చేస్తే అయిపోతుంది, సింపుల్. సో ఇలాగైతే మీరు డేట్ అండ్ టైమింగ్స్ అయితే కరెక్ట్గా అయితే మెన్షన్ చేసుకోండి. సో ఇలా చేసుకొని సో కరెక్ట్గా అయితే మీరు ఇలా ఎడిట్ చేసుకొని ఆ డేట్ అండ్ టైమింగ్స్ని కరెక్ట్గా కాపీ పేస్ట్ చేసుకోండి. 2 టెస్ట్కి అదే సేమ్ టెక్స్ట్ని ఎడిట్ చేసుకొని కాపీ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది, అడ్రస్ సేమ్ ఉంటుంది, వెన్యూ. సో మీరు వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డులో ఏం మెన్షన్ చేసి ఉంటారో దాన్ని చూసి ఇక్కడైతే వెన్యూని అయితే టైప్ చేయాలి. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ ఇన్వైటెడ్ బై సో పేరెంట్స్ నేమ్ మీరు మీ ఇష్టం, వెడ్డింగ్ కార్డులో ఎవరిదైతే ఉంటుందో వాళ్ళ లిస్ట్లో వాళ్ళ పేర్స్ని అయితే వాళ్ళ నేమ్స్ని అయితే ఇక్కడ ఎడిట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 2 టెస్ట్ సేమ్ ఉంటుంది, ఇంకా మిగతాది కింద 2 టెస్ట్ సేమ్ ఉంటుంది. సో నెక్స్ట్ మీరు లాస్ట్లో సేవ్ ది డేట్
ఆ టెస్ట్ అనిమేషన్ వీడియోని నేను సపరేట్ లింక్ అయితే ఇచ్చాను. సో ఇక్కడైతే ఇచ్చాను November 21. సో ఇక్కడ ఈ సింబల్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ పైన గ్రూప్ అయితే చేసుకోండి. లేకపోతే మళ్ళీ ఇదే సింబల్ క్లిక్ చేసి కాపీ 4 లేయర్స్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ చేసుకొచ్చేసేయండి. కాపీ చేసుకొని ఇక్కడ మీరు మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి సో లాస్ట్లో 36 సెకండ్స్ ఉంది కదా, అక్కడైతే పేస్ట్ చేయండి. ఈ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 4 లేయర్స్ క్లిక్ చేస్తే సేవ్ డేట్ ఇమేజ్ వీడియో అయితే ఇలా యాడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇలా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు సో ఈ వీడియోకి రిలేటెడ్ టెంప్లెట్స్ని అయితే నేను టెలిగ్రామ్ ఛానల్ పెట్టాను, వాటిని కూడా మీరు యాడ్ చేసుకోవాలి. సో ప్లస్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి సో నేను 3 వీడియోస్ ఇచ్చాను మీకు, ఈ వీడియో అండ్ ఈ పార్టికల్స్ వీడియో అండ్ దిస్ వీడియో. సో ముందుగా ఈ వీడియోని మనం యాడ్ చేయాలి. సో వీటిని అయితే మీరు సేవ్ చేసుకోండి, టెలిగ్రామ్ ఛానల్ నుండి ఫోన్కి అయితే సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుంటే ఇక్కడ మీరు పైన డౌన్లోడ్ ఆప్షన్లో రావచ్చు, లేకపోతే టెలిగ్రామ్ ఆప్షన్లో రావచ్చు. సో ఇక్కడ టెలిగ్రామ్స్ అండ్ డౌన్లోడ్స్ ఆప్షన్ ఉంటుంది. సో చూస్తే తెలుస్తుంది, ఇక్కడ టెలిగ్రామ్ ఆప్షన్లో కూడా రావచ్చు, టెలిగ్రామ్ ఫోటోలో కూడా రావచ్చు. స్టార్టింగ్లో మనం ఆ టెంప్లెట్స్ని ఎలా యాడ్ చేయాలంటే మీడియా క్లిక్ చేసి ఇప్పుడు ఈ పింక్ టెంప్లెట్ ఉంది కదా, దీన్ని అయితే ప్లస్ క్లిక్ చేసి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని దీన్ని అయితే లాస్ట్కి అయితే తీసుకురండి ఆడియో పైకి. సో ఇలా తీసుకొచ్చేసి ఆడియో పైకి తీసుకొచ్చేసి దీన్ని అయితే ఇక్కడ మీరు బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళి 45% పెట్టుకోండి, కరెక్ట్గా 45%. సో దీన్ని అయితే మళ్ళీ మనం బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలో లైట్ అండ్ క్లిక్ చేసి లైట్ అండ్లో స్క్రీన్ పెట్టుకొని బ్యాక్ వచ్చేయండి. సో ఇదైతే ఎండింగ్ వరకు ఉంటుంది, నో ప్రాబ్లం. సో ఎక్స్ట్రా ఉంటే దీన్ని కట్ చేసుకోండి, ఇలా కట్ చేసుకోండి. సో నెక్స్ట్ మళ్ళీ మనం ఒక 2 టెంప్లెట్స్ని అయితే యాడ్ చేయాలి. సో ప్లస్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి గ్యాలరీ ఓపెన్ చేసి ఇక్కడ సెకండ్ టెంప్లెట్ ఇది. సో ప్లస్ క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. సో ఇది పైనే ఉంటుంది, నో ప్రాబ్లం. దీన్ని మళ్ళీ మనం క్లిక్ చేసి బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళి 60% పెట్టుకోండి. 60 పెట్టుకొని మళ్ళీ లైట్ ఎండ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో టెంప్లెట్ క్లిక్ చేసి సో దీన్ని అయితే ప్లస్ క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మళ్ళీ దీన్ని అయితే బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళి ఇది 100 ఉంటుంది, నో ప్రాబ్లం. ఇక్కడ లైట్ ఎండ్లో మాత్రం మీరు స్క్రీన్ చేసుకోవాలి. లైట్ ఎండ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుంటే ఇలాగైతే వచ్చేస్తుంది, ఇంకా నో ప్రాబ్లం. సో లాస్ట్లో ఎక్స్ట్రా బటన్ ఉంటే కట్ చేసుకోండి. సో ఎక్స్ట్రా ఉంది, కట్ చేసుకోండి. ఇలా సింబల్ క్లిక్ చేసి కట్ చేసుకోండి ఎక్స్ట్రా పార్ట్ని. ఇంకా ఆల్మోస్ట్ ఫినిష్ అయింది వీడియో ఎడిటింగ్. జస్ట్ మీరు ఏం చేస్తారండి, ఇంకా బ్యాక్ వచ్చేసి ఇక్కడ కెమెరా యానిమేషన్ ఉంది కదా, అప్పుడు సెట్ లింక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే సో ఇక్కడ ఈ సింబల్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే మొత్తం కెమెరా యానిమేషన్ లేయర్స్ అయితే సెలెక్ట్ అయిపోతుంది. 11 లేయర్స్ ఉంటుంది మొత్తం. సో మళ్ళీ ఈ ఆప్షన్ క్లిక్ చేసి మళ్ళీ ఈ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ 11 లేయర్స్ 4th ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మీరు సింబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సో ఇక్కడ 5th ఆప్షన్ ఉంటుంది కదా, పేస్ట్ 11 లేయర్స్, దాన్ని అయితే క్లిక్ చేయండి. పేస్ట్ 11 లేయర్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇలాగైతే మొత్తం 11 లేయర్స్ ఈ కెమెరా యానిమేషన్ లేయర్స్ అయితే ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ బాక్స్ సింబల్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ దీన్ని అయితే ఆన్ చేసుకోండి. కెమెరా యానిమేషన్ ఆఫ్లో ఉంటుంది, యాక్చువల్లీ మీరైతే ఇలా ఆఫ్లో ఉంటుంది. దీన్ని అయితే క్లిక్ చేసి ఆన్ చేసుకోండి. అది గ్రీన్లో రావాలి. గ్రీన్లో వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తుంటే కొంచెం బ్యాక్గ్రౌండ్లో డార్క్ వస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ అయితే కనబడుతుంది కదా, దానికైతే ఇప్పుడు మేము ఏం చేయాలంటే ఇక్కడ ఈ టెంప్లెట్స్కి అయితే మనం ఒక టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. సో నేను లాస్ట్లో అయితే ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ అయినా టెస్ట్ ఇచ్చాను, దానికైతే సో ఎఫెక్ట్ అయితే యాడ్ చేశాను నేను. సో ఆ టెస్ట్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్ క్లిక్ చేసి కింద కాపీ ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేసి ఆ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకొచ్చి ఇక్కడ పింక్ టెంప్లెట్కి పేస్ట్ చేయండి. సో టెంప్లెట్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి
పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేస్తే టైల్స్ ఎఫెక్ట్ పేస్ట్ అయిపోతుంది. ఇంకా పైన ఉన్న 2 టెంప్లెట్స్కి అయితే ఆ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయండి. సో ఇలా పేస్ట్ చేయండి టైల్స్ ఎఫెక్ట్ని. సో ఇలా పేస్ట్ చేస్తే సో బ్యాక్గ్రౌండ్లో ఏ డిస్టర్బెన్స్ అవ్వదు, చాలా బాగా వస్తుంది. సో నెక్స్ట్ మీరైతే ఇంకా లాస్ట్లో పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఎక్స్పోర్ట్ ఎనీవే క్లిక్ చేయండి, ఎక్స్పోర్ట్ అవుతుంది.